అనంత్ అంబానీ ఒక భారతీయ వ్యాపారవేత్త, దాత మరియు జంతు సంక్షేమ న్యాయవాది. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్తో సహా అనేక ప్రముఖ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేశారు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీల చిన్న కుమారుడు. విద్య, జంతు సంక్షేమంపై దృష్టి సారించిన అనంత్ దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో 3000 ఎకరాల్లో వంతెర అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంత్ భారతదేశంలోని ముంబైలో ప్రఖ్యాత అంబానీ కుటుంబంలో పుట్టి పెరిగాడు. తండ్రి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కాగా, తల్లి నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. అనంత్కు ఆకాష్ అంబానీ అనే అన్నయ్య, ఈషా అంబానీ అనే అక్క ఉన్నారు. అనంత్ 2 సంవత్సరాల వయసు నుండి దీర్ఘకాలిక ఉబ్బసంతో పోరాడుతున్నాడు. ఇది అతని బరువు మరియు మొత్తం శ్రేయస్సుతో సహా అతని ఆరోగ్య ప్రయాణాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. 2016లో అతను బరువు తగ్గించే పరివర్తనకు గురయ్యాడు. 18 నెలల కంటే తక్కువ సమయంలో 108 కిలోల బరువు తగ్గాడు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన అమెరికాలోని రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంత్ 2015లో కుటుంబ వ్యాపారంలో చేరారు. అప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థల బోర్డుల్లో దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2020 మార్చి నుంచి జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, 2022 మే నుంచి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్, జూన్ 2021 నుంచి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డుల్లో డైరెక్టర్గా ఉన్నారు. అదనంగా అతను సెప్టెంబర్ నుండి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో పనిచేశాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎనర్జీ, మెటీరియల్స్ వ్యాపారాల విస్తరణ, పునరుత్పాదక గ్రీన్ ఎనర్జీ రంగాల్లో దాని గ్లోబల్ కార్యకలాపాలను నడిపించడంలో అనంత్ కీలక పాత్ర పోషించారు. 2035 నాటికి రిలయన్స్ను నెట్ కార్బన్ జీరో కంపెనీగా మార్చే లక్ష్యంతో ఆయన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నారు. శుభ్రమైన ఇంధనాలు మరియు భవిష్యత్తు పదార్థాలను ఉత్పత్తి చేయడంలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. గుజరాత్లోని జామ్నగర్లో నిర్మాణంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ఈ సుస్థిర పరివర్తనకు కేంద్ర బిందువు. ఈ సముదాయంలో హైడ్రోజన్ను శక్తిగా మార్చడానికి సోలార్, ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీలు, ఎలక్ట్రోలైజర్లు మరియు ఫ్యూయల్ సెల్స్ను ఉత్పత్తి చేసే 4 కర్మాగారాలు ఉన్నాయి. జంతు సంక్షేమంపై మక్కువ ఉన్న అనంత్ గుజరాత్లోని జామ్నగర్లో 3000 ఎకరాల్లో వంతెర అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని స్థాపించారు. వన్యప్రాణుల సంరక్షణపై ఆయనకున్న అపారమైన పరిజ్ఞానం, అభిరుచి కారణంగా ఆయనను వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ యానిమల్స్గా గుర్తిస్తారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలను అందించడం ద్వారా దుర్వినియోగం చేయబడిన మరియు అంతరించిపోతున్న జంతువులకు పునరావాసం కల్పించాలని వంతెర లక్ష్యంగా పెట్టుకుంది. మరియు విద్యా సంస్థలు వంతెరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది మరియు వన్యప్రాణుల సంరక్షణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో కలిసి వంతెర ప్రపంచవ్యాప్తంగా 200 ఏనుగులు మరియు ఇతర జాతులను రక్షించింది. రాధికా మర్చెంట్తో అనంత్ నిశ్చితార్థం 2024లో జరగనుంది. 2024 మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. మోతీ కావ్డీ గ్రామంలోని RIL టౌన్షిప్లో జరిగిన 3 రోజుల వేడుకను ముఖేష్, నీతా అంబానీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిహాన్నా మరియు మాంత్రికుడు డేవిడ్ బ్లైన్ వంటి కళాకారులు ప్రదర్శనలో ఉన్నాయి. ప్రముఖ అతిథుల్లో మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్, సుందర్ పిచాయ్, పలువురు ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. 2019 మార్చిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి TS రావత్ నియమించిన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీలో అనంత్ సభ్యుడిగా చేరారు. అనంత్ క్రీడలు, ముఖ్యంగా క్రికెట్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు మరియు వివిధ దేశీయ మరియు అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు మద్దతు ఇస్తున్నాడు. సమాజంలోని అణగారిన వర్గాలకు వైద్య సహాయం మరియు విద్యా మద్దతును అందించడం వంటి వివిధ దాతృత్వ ప్రయత్నాలలో కూడా అతను నిమగ్నమయ్యాడు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ముఖేష్ అంబానీ చిన్న సంతానం అనంత్ అంబానీ ఆరోగ్య ప్రతికూలతలపై తన జీవితకాల పోరాటాన్ని పంచుకున్నారు. తన తల్లిదండ్రులు తనపై ఉంచిన అంచంచల విశ్వాసానికి కృతజ్ఞతతో
ముడిపడిన ఆయన ప్రసంగం ముఖ్యంగా అంబానీ కుటుంబం వ్యక్తిగత పోరాటాలు, విజయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన ప్రసంగం కన్నీటి పర్యంతమయ్యారు. అనంత్ ఆరోగ్య ప్రస్థానం పోరాటం, పట్టుదల, పరివర్తనకు సంబంధించిన బలీయమైన కథనం. చిన్నప్పటి నుంచి అనంత్ దీర్ఘకాలిక ఉబ్బసంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితి స్టెరాయిడ్లను ఉపయోగించాల్సిన పరిస్థితి. ఈ మందులు అతని ఉబ్బసం నిర్వహణలో కీలకంగా ఉన్నప్పటికీ అవి గణనీయమైన బరువు పెరగడం యొక్క అవాంఛనీయ దుష్ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. స్టెరాయిడ్లు శరీరం యొక్క జీవ ప్రక్రియలో జోక్యం మరియు ఆకలిని పెంచే ధోరణికి ప్రసిద్ధి చెందాయి. అనంత్ను సవాలుతో కూడిన బరువు ప్రయాణంలోకి నెట్టింది. 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గాలనే తపనతో ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య గాథలోని ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రయాణం చాలామందిని ఆకర్షించింది. కఠినమైన ఆహార నియంత్రణ, కఠినమైన వ్యాయామం మరియు అచంచలమైన క్రమశిక్షణతో గుర్తించబడిన అతని పరివర్తన అతని శారీరకతను పునర్నిర్వచించడమే కాకుండా అతను అనుభవించిన అపారమైన మానసిక మరియు భావోద్వేగ పెరుగుదలను నొక్కి చెప్పింది. అయినా ఆ మార్గంలో అడ్డంకులు లేకపోలేదు. ఆస్తమాకు స్టెరాయిడ్ చికిత్సను తిరిగి ప్రారంభించాల్సి వచ్చినప్పుడు అనంత్ బరువు తగ్గించే ప్రయాణంలో గణనీయమైన ఎదురుదెబ్బ తగిలింది. ఇది మరోసారి బరువు పెరగడానికి దారితీసింది. సోషల్ మీడియాలో ప్రజల పరిశీలన మరియు దురదృష్టకరమైన ఫ్యాట్ షేమింగ్తో అతని ఆరోగ్య ప్రయాణంలో ఈ ఊగిసలాట అనంత్ తన పరిస్థితిని నిర్వహించడంలో ఎదుర్కొంటున్న పోరాటాలను వెలుగులోకి తెస్తుంది. ఏదేమైనా అతని స్థితిస్థాపకతను మరియు కుటుంబ మద్దతు యొక్క పునాది అతని స్థిరంగా ఉంది. ఇది అతనికి సహాయపడింది ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు. దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల కళ్ళల్లో జలాలను నావిగేట్ చేయడంలో కుటుంబ సంఘీభావం మరియు వ్యక్తిగత సంకల్పం యొక్క లోతైన ప్రభావానికి అనంత్ ప్రయాణం నిదర్శనం. అతని ఆరోగ్య పోరాటాలను బహిరంగంగా అంగీకరించడం మరియు అతని ప్రయాణంలో అతని తల్లిదండ్రులు పోషించిన ముఖ్యమైన పాత్ర ఇలాంటి సవాళ్లతో పోరాడుతున్న చాలామందికి ఆశ మరియు ప్రేరణ అందిస్తుంది. అడ్డంకులను అధిగమించడంలో సహాయక వ్యవస్థల ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది మరియు దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతలను హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా ప్రజా పరిశీలన యొక్క క్షమించరాని చూపులకు గురైనప్పుడు అనంత్ అంబానీ తన ఆరోగ్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతని కథ స్థితిస్థాపకత, కుటుంబ మద్దతు యొక్క ప్రాముఖ్యత మరియు సవాళ్ల మధ్య శ్రేయస్సు కోసం అలుపెరగని అన్వేషణ యొక్క శక్తివంతమైన కథనంగా మిగిలిపోయింది. అంబానీ పేరులో తరచూ కనిపించే సౌభాగ్యం వెనుక వ్యక్తిగత పోరాటాలు, విజయాలు, పలువురిలో ప్రతిధ్వనించే శాశ్వత స్ఫూర్తి ఉన్నాయని ఇది గుర్తు చేస్తుంది. అనంత్ అంబానీ, రాధికా మెహ్తంద్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేటి నుంచి ప్రారంభమై మార్చి 3 వరకు కొనసాగనున్నాయి. అనంత్ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో రాధిక అండగా నిలవడం, స్నేహం, నిబద్ధతకు నిదర్శనం వీరిద్దరి ప్రేమ కథ. వారు కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారి కథ చాలామంది ఊహలను ఆకర్షిస్తూ హృదయాలలో స్ఫూర్తిదాయకమైన ఆశ కొనసాగిస్తోంది. ముఖేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ గత ఏడాది జనవరిలో రాధికా మర్చెంట్తో ముంబైలోని కుటుంబ నివాసం యాంటిలియాలో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి నిశ్చితార్థం వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. వారి సంబంధం గురించి ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించింది. రాధికా మర్చెంట్ ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి వీరేన్ మర్చెంట్ ఒక ప్రముఖ హెల్త్ కేర్ బ్రాండ్కు సీఈఓగా పనిచేస్తున్నారు. అనంత్, రాధికల మధ్య చిన్ననాటి స్నేహం ఉండేదని, వారి బంధం మరింత బలపడిందని వార్తలు వస్తున్నాయి. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఎక్కువ సమయం గడిపారు. ఒకే సామాజిక వలయాల్లో సంచరిస్తూ చివరికి ప్రేమగా ఎదిగే బంధాన్ని ఏర్పరచుకున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత అనంత్ రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించగా రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చదివారు. 2018లో ఆలివ్ ఆకుపచ్చ దుస్తులు ధరించిన వారి ఫోటో వైరల్ కావడంతో వారి ప్రేమాయణం గురించి పుకార్లు చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ఇది వారి సంబంధం యొక్క స్వభావం గురించి ఊహాగానాలను రేకెత్తించింది. రాధికా మర్చెంట్, ఈషా అంబానీ, ఆకాష్ అంబానీల వివాహాలతో సహా వివిధ కుటుంబ కార్యక్రమాలలో కనిపించడంతో వారి సంబంధం గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆమె పాల్గొనడం, అంబానీ కుటుంబంతో ఆమె సంభాషణలు, ఆనంద్తో ఆమె సంబంధం గురించి పుకార్లకు ఆజ్యం పోశాయి. రాజస్థాన్లోని నాథ్బార్లోని శ్రీనాథ్జీ ఆలయంలో సంప్రదాయబద్ధంగా రోకా వేడుక నిర్వహించిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రేమ కథ ఓ మైలురాయికి చేరుకుంది. అత్యంత సన్నిహితులు హాజరైన ఈ వేడుక వారి ప్రయాణ ప్రారంభానికి ప్రతీకగా జరిగింది. రోకా వేడుక తర్వాత అంబానీ కుటుంబం ఇప్పుడు గుజరాత్లోని జామ్నగర్లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని నిర్వహిస్తోంది. దీనికి భారతీయ చలనచిత్ర మరియు వ్యాపార పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
విలాసవంతమైన వేడుక అనంత్ మరియు రాధిక కలయిక చుట్టూ ఉన్న ఆనందం మరియు ఉత్సాహాన్ని ప్రతిబింబించింది. ఇది ప్రేమ మరియు ఐక్యతతో నిండిన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం 3 రోజుల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో మొదటి రోజు అనంత్ అంబానీ భావోద్వేగ స్వాగత ప్రసంగం చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న ఆరోగ్య కష్టాల గురించి చెబుతూ తన తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. నా కుటుంబం నాకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించింది. గత 2-3 నెలలుగా ప్రతి ఒక్కరూ రోజుకు 3 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు. నా జీవితం పూర్తిగా గులాబీల మంచం కాదు. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళ నొప్పిని అనుభవించాను మరియు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ మా నాన్న మరియు తల్లి నేను బాధపడ్డానని ఎప్పుడూ నన్ను భావించనివ్వడం లేదు. వారు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన తల్లిదండ్రులకు అనంత్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు చేసిన పనికి థ్యాంక్స్ మమ్మీ. ఇదంతా మా అమ్మ సృష్టించింది, మరెవరో కాదు. గత 4 నెలలుగా ఆమె రోజుకు 18 నుంచి 19 గంటలు పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. అమ్మకు చాలా థ్యాంక్స్. మా నాన్న, అమ్మ ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. నేను తలుచుకుంటే చేస్తాను అనే భావన కలిగించారు. మా నాన్న, అమ్మ నాకు ఎంత ముఖ్యమో నేను ఎప్పటికీ కృతజ్ఞతుడై ఉంటాను. తన కాబోయే భార్య రాధిక గురించి మాట్లాడుతూ అనంత్ తనను తాను లక్కీ మ్యాన్గా పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ, నేను 100% అదృష్టవంతురాలిని. అందులో ఎలాంటి సందేహం లేదు. నాకు రాధిక ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ అదృష్టవంతుణ్ణి. ఆమె నాకు 7 ఏళ్లుగా తెలుసు, కానీ మేము నిన్ననే కలుసుకుంటున్నట్లు అనిపిస్తుంది. రోజుకు ప్రేమలో పడిపోతున్నాను. రాధికను చూడగానే నా గుండెల్లో భూకంపాలు, సునామీలు వస్తాయి. ఈ వారం ప్రారంభంలో ఈ జంట సామూహిక విందును నిర్వహించడం ద్వారా వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను